ఈ దినము ఈ దేవుని యొక్క వాక్యం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలన మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈ దినాన్న మనమందరం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న వారికి కొంతమంది చాలా భారాలు మోస్తా ఉంటారు. ఒకవేళ నేను ప్రశ్నించాననుకోండి, ఇక్కడ మన సంఘములో మీరేదైనా భారం కలిగి ఉన్నారా అని అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్తారు? అవునండి అంటారు. అందరు నాకు చాలా భారాలున్నాయి అంటారు. ఏ భారము లేదు అనేవారు ఎవరన్నా ఉన్నారని చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే అందరికీ ఏదో ఒక భారం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భారము, మనము కూడా ప్రతి భారమును, అంటే దేవునిలో జీవిస్తున్న మనము, దేవుని కోసం సాక్షులుగా ఉంటున్న మనము, మన జీవితములో ఈ భారం, ఈ లోక సంబంధమైన భారము కలిగి మనం ఉండకూడదు. ప్రియం బిడ్డారా, ఒక పరిగెత్తే ఆ యొక్క యవనస్తుడు గాని, ఒక పరుగు పందెములో ఒక యవనస్తుడు పరిగెత్తాలంటే ఆ పరిగెత్తేవాడు ఏమన్నా సూటు వేసుకుని పరిగెత్తాడా, లేకపోతే మంచి హెవీ బట్టలు వేసుకుని పరిగెత్తుతాడా అంటే మనం చూసుకున్నట్లయితే ఆ పరుగు పందెములో ఉన్న వ్యక్తి చాలా లైట్ వస్త్రాలు ధరిస్తాడు, చాలా తేలికైన వస్త్రాలు ధరిస్తాడు. ఎందుకంటే ఆ బరువైన వస్త్రాలు వేసుకోవడం వలన ఆయన సరిగ్గా పరిగెత్తలేడు. ప్రియం బిడ్డలారా, అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కోసం జీవిస్తున్న సమయంలో మనం అనేకమైన లోక సంబంధమైన భారాలు మనం తలంచుకొనచ్చు. ఆ భారాలు మనం మోస్తూ మనం పరిగెత్తాలంటే చాలా కష్టమైంది. ప్రియం బిడ్డలారా, అందుకోసం ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, మన జీవితంలో భారము కలిగి ఉంటున్నాం. ప్రియం బిడ్డలారా, ఈ భారాలన్నీ మనం తీసివేసుకోవాలి. ఈ భారాలు మనం మోయడానికి కాదు. ప్రియం బిడ్డలారా, ఈ భారము మన మీద తీసివేసి దేవుని వైపు మోపాలి. ప్రియం బిడ్డలారా, మనము చూసుకున్నట్టు దేవుని యొక్క గ్రంథములో కూడా ఆది నుండి ప్రజలు అనేక విధాలుగా భారాలు మోస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియం బిడ్డలారా, ఒకసారి చూడండి, ఈ నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్లయితే, ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మోషే పెద్దవాడైనప్పుడు ప్రియం బిడ్డలారా అక్కడ ఇజ్రాయేలు ప్రజలు, ఆ యొక్క ప్రజలు ఏ విధంగా భారము కలిగి ఉన్నారో ఆ యొక్క పరిస్థితిని చూచాడు. ప్రియం బిడ్డలారా, మోషే ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క భారాన్ని చూశాడు. ప్రియం బిడ్డలారా, ఆ యొక్క భారాన్ని చూసినప్పుడు ఈ మోషే జీవితంలో ఎంతో కలత చెందాడు, ఎంతో దుఃఖించాడు. ఏంటి, నా ప్రజలు ఈ విధంగా బాధపడుతున్నారని చెప్పేసి చాలా దుఃఖముతో ఉన్నాడు. ప్రియం బిడ్డలారా, అటువంటి సమయంలో మోషేని దేవుడు దర్శించాడు. ప్రియం బిడ్డలారా, మోషేని దేవుడు పిలిచాడు. ప్రియం బిడ్డలారా, మోషే నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నేను నా ప్రజలైన ఇజ్రాయేలును విడిపించడానికి నేను వాడుకోబోతున్నానని చెప్పేసి మోషేను వాడుకున్నాడు. ప్రియం బిడ్డలారా, మోషేను ఎందుకు వాడుకున్నాడంటే ఆ ఇజ్రాయేలులు పడుతున్న భారము నుండి విడిపించడానికి మోషేను వాడుకున్నాడు. ప్రియం బిడ్డలారా, ఈ దినాన మనము కూడా దేవునిలో జీవిస్తున్నామని అని చెప్పుకుంటున్నాం. మనము మన భారాన్ని మనం మోస్తూ జీవించడం వల్ల మనకి ఏ ప్రయోజనము లేదు. ప్రియం బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మన భారాన్ని మనం మోయడము కాదు, కానీ మన అందరి భారాలను మోసే ఆ ప్రభువైన మీద మోపినప్పుడు ప్రియం బిడ్డలారా మనం ఎంతో సంతోషంగా జీవించగలుగుతాం. ప్రియం బిడ్డలారా, అందుకని చూడండి, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును కదా. ప్రియం బిడ్డలారా, చాలాసార్లు మనము ఆలోచిస్తా ఉంటాం, మన పరిస్థితులను బట్టి, మన సమస్యలను బట్టి, మన ఇబ్బందులను బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలాసార్లు మనము టెన్షన్ పడిపోతా ఉంటాం, చాలా స్ట్రెస్ గురైపోతా ఉంటాం, కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు కలిగి జీవిస్తూ ఉంటాం. ప్రియం బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపము. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం వినిచిన సంఘ బిడ్డలకు దేవుని యొక్క వాక్యం హెచ్చరించేది ఏంటంటే, ఒకవేళ నువ్వు భారం మోస్తున్నావేమో, ఒకవేళ నువ్వు స్వతహాగా ఈ కుటుంబ బాధ్యత భారం అంతా నువ్వే మోస్తున్నావేమో, జాగ్రత్త. ప్రియం బిడ్డలారా, ఆ రీతిగా నీ భారాన్ని నీవు మోయడం వల్ల కొన్నిసార్లు నీ ఆయుష్ తగ్గిపోతుంది, కొన్నిసార్లు నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రియం బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపము. ప్రియమైన బిడ్డలారా,
నమ్మకంగా జీవించాడు. చివరికి he became the prime minister of Egypt. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ పనుల భారము యెహోవా మీద మోపము. మన భారము యెహోవా మీద మోపాలి. అందుకోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ పలుకుతూ ఉన్న మాటలు ఏంటంటే మత్తయి సువార్త 11:28 చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్, లాంగ్వేజ్, ఎటువంటి భేదం లేదండి. దేవుడికి అందమైనోడని, అందహీనుడని, పొట్టివాడని, పొడవవాడని, బలహీనుడని, బలవంతుడని తేడా లేదు. ప్రియం బిడ్డారా, ఒకవేళ ఈ దినాలను ఈ భారం మోస్తున్నావేమో, విద్యావంతుడని విద్యాహీనుడని భేదము లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రియం బిడ్డారా, గాడ్స్ లవ్ ఇస్ నాట్ పార్షల్. ఆయన ప్రేమ స్వార్థమైంది కాదు. ప్రియం బిడ్డారా, ఆయన స్వార్థం లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎటువంటి వారమైన ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కోసం మరణించాడు. ప్రియం బిడ్డారా, గాడ్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ us ఈవెన్ దో వైల్ వి వర్ సిన్నర్స్. మనం ఒకవేళ పాపుల్ని చూసినప్పుడు మనం అసహించుకుంటాం, పాపుల్ని చూసుకున్నప్పుడు మనం ద్వేషిస్తాం, పాపుల్ని చూసినప్పుడు వారి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాం. ప్రియం బిడ్డ, కానీ యేసు ప్రభువు వారు ఎటువంటి వారు తెలుసా? పాపుల్ని ప్రేమించాడు. పాపుల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్త దారాలను ప్రోక్షించాడు. ప్రియం బిడ్డ, ఎందుకంటే ఆయన పాపులను ప్రేమించాడు.